నమస్తే, నా పేరు విజయ్ శ్రీధర. నేను ఒక ఐటీ ఆర్కిటెక్ట్ని. నేను గత కొన్ని వారాలుగా మీకు ఎన్నో ఫ్రీ లేదా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ తీసుకొస్తున్నాను. ఒకటి ఇమేజ్ లైబ్రేరియన్, మీ ఫొటోస్ అన్ని మేనేజ్ చేసుకోవడానికి. రెండోది మ్యానుస్క్రైబ్, మీరు రచయిత అవ్వాలి అనుకుంటే మీకు ఒక కావాల్సిన సాఫ్ట్వేర్ ఇది మ్యానుస్క్రైబ్. అది మీకు నేను ఓపెన్ సోర్స్ లేదా ఫ్రీగా ఇచ్చివేయడం జరిగింది. ఈ వారం నేను తీసుకొచ్చే సాఫ్ట్వేర్ మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయడం ఎలా. మీరు ఎన్నోసార్లు ప్రయత్నించి ఉంటారు, పుస్తకంలో రాసి ఉంటారు, స్ప్రెడ్ షీట్స్ లో రాసి ఉంటారు, లేదా వేరే ఏదైనా సాఫ్ట్వేర్స్ ని ఉపయోగించి ఉంటారు. కానీ ఇంతకంటే సులువైన సాఫ్ట్వేర్ మీకు దొరకదు. మీరు కనుక కంప్యూటర్ మీద డే ఇన్ డే అవుట్ పనిచేసే మనిషి అయితే మీకు ఈ సాఫ్ట్వేర్ చాలా ఉపయోగపడుతుంది. ఇది మీ సిస్టమ్ ట్రేలో ఉంటుంది. జస్ట్ ఒక కపుల్ ఆఫ్ కీ స్ట్రోక్స్ చేయడంగానే మీ ఎక్స్పెన్స్ ట్రాక్ అవుతుంది. సో మీరు చేయాల్సిందల్లా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం, దాన్ని యూజ్ చేయడం మొదలు పెట్టడం. నేను మీకు డెమోలో చూపిస్తాను అది ఎలా పనిచేస్తుంది అనేది. దీని పేరు అకౌంట్ సెంటర్. అకౌంట్ సెంటర్ కాదండి, అకౌంట్ సెంటర్. దాని గురించి మరికొన్ని డీటెయిల్స్ నేను డెమోలో మీకు చెప్తాను. ఇది మీ పర్సనల్ ఎక్స్పెన్స్ ట్రాక్ చేయొచ్చు, సేవింగ్స్ ట్రాక్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇది ఓపెన్ సోర్స్ గిట్ హబ్ లో రెడీగా ఉంది డౌన్లోడ్ చేయడానికి. లేదా మీరు బైనరీ కావాలనుకుంటే గమ్ రోడ్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఇక మరి డెమోలోకి వెళ్ళిపోదామా. మీరు ఒకసారి అకౌంట్ సెంటర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అది మీ స్టార్ట్ మెనూలో కనిపిస్తుంది. మీరు స్టార్ట్ మెనూలోకి వెళ్ళండి, అకౌంట్ సెంటర్ సెలెక్ట్ చేయండి. దెన్ పాస్వర్డ్ ఏంటంటే admin123. ఏ యూజర్ అయితే మీకు చూపిస్తుందో దానికి 123 జత చేసి మీరు admin123 అని కొడితే మీరు స్క్రీన్లోకి వెళ్తారు. సింపుల్గా ఓపెన్ అయింది. ఏం చేయాలి ఇక్కడ? మొదట మీరు ఎక్స్పెన్సెస్లోకి వెళ్ళి మీరు ఎప్పుడైతే అకౌంట్ సెంటర్ మొదటిసారి ఓపెన్ చేస్తారో మీ మై డాక్యుమెంట్స్ ఫోల్డర్లో అకౌంట్ సెంటర్ అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో peq.db అంటే మీరు ట్రాక్ చేసే ఎక్స్పెన్సెస్ అన్నీ ఈ డేటాబేస్లో ట్రాక్ అవుతాయి. అలాగే వేరే విండోస్ యూజర్ అకౌంట్ సెంటర్ యూజ్ చేస్తే వాళ్ళ డేటాబేస్ సపరేట్గా ఉంటుంది. సో మీ ఎక్స్పెన్సెస్ అన్ని ఈ డేటాబేస్లోకి వస్తాయి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఇలా ఎక్స్పెన్సెస్ అనే స్క్రీన్లోకి వచ్చి ఎంట్రీ స్క్రీన్ నుంచి ఎక్స్పెన్సెస్ స్క్రీన్లోకి వచ్చి ఇక్కడ మీరు ఏ ఎక్స్పెన్సెస్ మీరు తరచుగా వాడతారు మీ ఇంట్లో అనేది మీరు ఇక్కడ ట్రాక్ చేయండి. మిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ అనుకుందాం. ఇక్కడ ఉన్నాయి ఫ్రీక్వెన్సీస్, మీరు ఎంట్రీ మాత్రం చేయాలి. హౌస్ రెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ, పెట్రోల్ వీక్లీ, అలాగే స్కూల్ ఫీజ్ క్వార్టర్లీ అయి ఉండొచ్చు. మీకు ఎట్లా కావాలంటే అట్లాగా. సో మీరు ఎంట్రీకి వెళ్తే ఇప్పుడు ఇక్కడ మీకు 2 స్క్రీన్స్ కనిపిస్తాయి. టాప్ స్క్రీన్లో మీరు ఎంట్రీ చేయొచ్చు, కింద స్క్రీన్లో మీరు ఎంటర్ చేసినవన్నీ, అంటే మీరు ఎంటర్ చేసి ఎస్ ఇది నేను కన్ఫర్మ్ చేస్తున్నాను అని కన్ఫర్మ్ చేసినవన్నీ కిందనున్న స్క్రీన్లోకి వస్తాయి. యాడ్ న్యూ అని కొట్టచ్చు, లేదా షార్ట్కట్ కి Alt-N అని కొట్టగానే మీకు ఒక ఎంట్రీ వస్తుంది. ఇక్కడ ఆ ఎంట్రీలో మీకు రిఫ్లెక్ట్ అయ్యేవన్నీ కనిపిస్తాయి. మీరు ప్రెస్ చేయాల్సింది Alt డౌన్ యారో ప్రెస్ చేస్తే అన్ని కింద కనిపిస్తాయి, లేదా మీరు మౌస్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. హౌస్ రెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్ కొడితే నెక్స్ట్ ఫీల్డ్లోకి వెళ్తారు. హౌస్ రెంట్ మీరు ఆన్లైన్ పే చేశారు అనుకుందాం. ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్తే మీరు డేట్ కూడా మార్చవచ్చు కావాలనుకుంటే. లేదు డేట్ని అట్లా వదిలేసేయండి, ఎస్కేప్ కొట్టండి. మీరు టుడే అని కొడితే టుడే దగ్గర వెళ్ళిపోతుంది. సో హౌస్ రెంట్ మీరు ఒక 25,000 అనుకుందాం. అలాగే Alt-N మళ్ళీ కొట్టినప్పుడు మీకు మళ్ళీ వస్తుంది. పెట్రోల్ వీక్లీ అని చెప్పాము, ఇది క్రెడిట్ కార్డ్ నుంచి యూజ్ చేశారు అనుకుందాం. ఒక 3,000 పెట్రోల్. Alt-K మీరు కింద చూస్తున్నారు. ఇక్కడ రైట్ సైడ్ మేక్ ఎంట్రీ అంటే మీరు ఇక్కడ చేసిన ఎంట్రీస్ అన్నీ మీరు అందులోకి డేటాబేస్లోకి పంపించేస్తానని చెప్తున్నారు అన్నమాట. సో ఇది క్యాష్ పే చేశారు అనుకుందాము, ఒక 3,000. Alt-K. సో మీరు Alt-K అని ప్రెస్ చేయగానే ఈ ఎంట్రీస్ అన్ని ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఈ మెయిన్ ఎంట్రీ స్క్రీన్లోంచి వ్యానిష్ అయిపోతాయి. సో 1 more స్కూల్ ఫీ కూడా యాడ్ చేద్దాం. క్వార్టర్లీ ఆన్లైన్ పే చేశారు అనుకుందాము, ఒక 30,000 పే చేశారు అనుకుందాం, లేకపోతే 15,000 పే చేశారు అనుకుందాం. Alt-K. సో అది కూడా యాడ్ అయ్యి మొత్తం 46,000 మీరు ఈ నెల ఖర్చు పెట్టిన ఖర్చులు.
సో మీరు ఇక్కడికి వెళ్తే రిపోర్ట్లోకి వెళ్తే మీకు అన్ని కనిపిస్తాయి 46,000. మీరు రిపోర్ట్ని సెర్చ్ చేయొచ్చు లేదా డీటెయిల్స్ ఆఫ్ రిపోర్ట్ చూడొచ్చు. అలాగే మీరు మంత్, ఇయర్ అంటే జనవరి 2022, ఫిబ్రవరి 2022 ఇలా మంత్ అండ్ ఇయర్ మీరు చూడొచ్చు. లేదా డేట్ వైజ్ చూడొచ్చు, ఎక్స్పెన్స్ వైజ్ చూడొచ్చు, లేదా ఈ రోజు ఎంటర్ చేసిన చూడొచ్చు. ఇవన్నీ కాకుండా ఫైనల్గా అప్డేటబుల్ అంటే మీరు ఏదైనా ఎంట్రీ ఒకవేళ పొరపాటును కనుక ఇచ్చి ఉంటే దాన్ని మీరు ఇక్కడే కరెక్ట్ చేసుకోవచ్చు. ఒకటే ఎంట్రీని సెలెక్ట్ చేసుకుని అప్డేటబుల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైనా కరెక్ట్ చేయొచ్చు. డేట్ కానీ, అమౌంట్ కానీ, కామెంట్స్ కానీ లేదా ఎక్స్పెన్స్ మెథడ్స్ని మీరు ఇక్కడే అప్డేట్ చేయొచ్చు. అది మీ రిపోర్ట్స్లో చేయగలిగింది. అట్లాగే గ్రాఫ్స్లోకి వెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడ మీ మేజర్ మనీ అంతా వెళ్ళిపోతుంది, మీ డబ్బు ఎటువైపు వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే హౌస్ రెంట్ తర్వాత స్కూల్ ఫీజులోకి ఎక్కువ శాతం మీ డబ్బు అంతా వెళ్ళిపోతుంది. సో దీన్ని మీరు ఇమేజ్ కింద సేవ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇయర్ వైజ్ చూడొచ్చు, ఎక్స్పెన్సెస్ ఎవ్రీ ఇయర్ చూడొచ్చు, ఎవ్రీ ఇయర్ మంత్ చూడొచ్చు. అండ్ అలా కాకపోతే మీరు బార్ గ్రాఫ్లో కూడా దీన్ని చూడొచ్చు. ఇది కాదు, నేను ఎవరికో డబ్బులు ఇవ్వాలి, వాటి గురించి ఐ హ్యావ్ టు పే విష్ణు 1000 రూపీస్ అనేది నేను ఒకటి నోట్స్ యాడ్ చేసుకున్నాను. ఇది క్లోజ్ అయ్యే వరకు మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. చూసారు, ఇక్కడ అలర్ట్ వచ్చింది, దేర్ ఆర్ రిమైండర్స్ ఫర్ యూ, వుడ్ యూ వాంట్ టు ఓపెన్. నేను నో అని చెప్తాను, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సో మీరు యూజర్స్ ఇదే కంప్యూటర్ని మీరు ఇదే విండోస్ యూజర్ తోటి యూజ్ చేసినప్పుడు వేరే ఎవరైనా అకౌంట్ సెంటర్ని యూజ్ చేస్తే వాళ్ళకి యూజర్ ఐడి క్రియేట్ చేయొచ్చు మీరు ఇక్కడ. అంటే ఈ విండోస్లో నేను విజయ్ అని లాగిన్ అయ్యాను. ఆ విజయ్ అనే లాగిన్ తోటి వేరే పర్సన్ ఎవరైనా, నా ఫ్యామిలీ మెంబర్ కానీ వేరే ఎవరైనా ఫ్రెండ్ కానీ ఈ అకౌంట్ సెంటర్ యూజ్ చేయాలంటే వాళ్ళకి మీరు ఇక్కడ యూజర్ ఐడి క్రియేట్ చేయొచ్చు. అది సేఫ్ విధానం కాదు. మీరు వేరే యూజర్ యూజ్ చేయాలంటే వాళ్ళ విండోస్ యూజర్ ఐడిలో లాగిన్ అయ్యి అకౌంట్ సెంటర్ యూజ్ చేస్తే వాళ్ళకి వేరే డేటాబేస్ ఇలా PEQ.db అని క్రియేట్ అయ్యి వాళ్ళ డేటా అంతా సెపరేట్గా ఉంటుంది. ఒకవేళ కనుక ఇదే విండోస్ యూజర్ ఐడి తోటి మల్టిపుల్ అకౌంట్ సెంటర్ యూజర్స్ అంటే వేరే యూజర్స్ అకౌంట్ సెంటర్ యూజ్ చేస్తే సేమ్ డేటాబేస్లో వాళ్ళ డేటా అంతా ఉంటుంది. ఒకళ్ళ డేటా ఒకళ్ళకి కనపడదు, కానీ అది సరైన పద్ధతి కాదు. సో రిమైండర్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు రిమైండర్ కొట్టగానే నేను విష్ణుకి 1000 రూపాయలు పే చేయాలి అని వచ్చింది. సో దీన్ని క్లోజ్ చేసే తప్పితే ఇది రిమైండర్స్ ఇవ్వడం ఆపదు. సో అప్డేట్ కొట్టాను, ఇది క్లోజ్ అయిపోయింది. ఇంకా మనకి అలర్ట్ ఇవ్వదు. సో గ్రాఫ్స్ చూసాము, ఎక్స్పెన్సెస్ చూసాము, ఎంట్రీ చూసాము, ఇన్కమ్. మీరు ఇన్కమ్ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు. పలానా డేట్ ఇచ్చి గ్రాస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ స్పెసిఫై చేసి ఎవ్రీ మంత్ మీరు స్పెసిఫై చేయొచ్చు. లేదా అది కాకుండా ఎవ్రీ మంత్ మీకు వచ్చే ఇన్కమ్ని సేవింగ్ ఎలా చేస్తున్నారు, డిపాజిట్లు లేదా షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, IPOs ఇవన్నీ కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. సో మీరు రిపోర్ట్స్ చూశారు, సేవింగ్స్ చూశారు, నోట్స్ చూశారు, యూజర్స్ చూశారు. అట్లాగే మీరు పాస్వర్డ్ కూడా రీసెట్ చేయొచ్చు. కరెంట్ యూజర్కి పాస్వర్డ్ రీసెట్ చేయొచ్చు. ఇదే కాకుండా మీరు ఒక్కసారి అకౌంట్ సెంటర్ని క్లోజ్ చేస్తే అది మీ సిస్టమ్ ట్రేలోకి వెళ్ళిపోతుంది. ఆ సిస్టమ్ ట్రే నుంచి మీరు డైరెక్ట్గా సింపుల్ న్యూ ఎంట్రీ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ రెంట్ తీసుకుందాం, మరొక 3000 యాడ్ చేద్దాం. సో మీకు ఒక గ్రీన్ ఐకాన్ వచ్చింది అంటే ఎంట్రీ అయ్యింది అని చెప్పడం. ఇంకా మీరు వేరే ఎంట్రీస్ కూడా ఇక్కడ చేయొచ్చు, లేదా ఎస్కేప్ కొడితే ఇందులోంచి బయటకు వచ్చేస్తారు. ఒక్కసారి అది అయిన తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, అకౌంట్ సెంటర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రిపోర్ట్లోకి వెళ్తే డేట్ వైజ్ రిపోర్ట్ చూస్తే మీకు క్లియర్గా హౌస్ రెంట్ 2 సార్లు వచ్చింది. ముందు మనం ఎంటర్ చేసిన 25,000, తర్వాత 3,000, ఈ 2 కనిపించాయి. ఎంట్రీలో కూడా మీకు 2 ఎంట్రీస్ కనిపిస్తాయి, హౌస్ రెంట్ 25,000 అండ్ 3,000. సో అట్లాగా మీరు అకౌంట్ సెంటర్ని ఓపెన్ చేయకుండా కూడా జస్ట్ ఇక్కడే న్యూ ఎంట్రీ ఒకటి క్లిక్ చేసుకుని అమౌంట్స్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇది ఎడిటబుల్ స్క్రీన్ అంటే మీరు డ్రాప్ డౌన్లోనే సెలెక్ట్ చేసుకోక్కర్లేదు, వేరే ఎంట్రీ ఏదైనా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ అని రాస్తాను. నేను క్యాష్ పే చేశాను 300 రూపీస్ మెడికల్ ఎక్స్పెన్సెస్.
సో ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ మనకు మళ్ళీ ఇందులో రిఫ్లెక్ట్ అవుతాయి. అట్లాగే మీరు దాన్ని పర్మనెంట్ చేయాలనుకున్నారు, సో మెడికల్ ఎక్స్పెన్సెస్ మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అయినట్టు కనపట్లేదు. ఎందుకంటే మీరు ఒకసారి స్క్రీన్ ముందుకి వెనక్కి వెళ్తే తప్పితే ఈ స్క్రీన్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీనికి పర్మనెంట్గా తెలియదు. మీరు ఇక్కడ న్యూ ఎంట్రీ యాడ్ చేసినప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ రావు. అది రావాలంటే ఎట్లా? సో మెడికల్ అని ఇక్కడ యాడ్ చేస్తే నేను న్యూ ఐటమ్ ఇది అడుగుతుంది, దీన్ని పర్మనెంట్ చేయమంటారా అని, లేదా ఒకసారి యూజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నారా. పర్మనెంట్ చేయాలి అనుకుంటే ఎస్ అని కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎక్స్పెన్సెస్లోకి మెడికల్ యాడ్ హాక్ ఎంట్రీ కింద వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ టైం మీరు యాడ్ న్యూ అని కొట్టినప్పుడు ఇందులోకి మెడికల్ కూడా వస్తుంది. సో ఇది అకౌంట్ సెంటర్ యొక్క పనిచేసే విధానం. దీంతో మంచి లాభం చేకూరుతుందని, మీ ఎక్స్పెన్సెస్ని బాగా ట్రాక్ చేసుకోగలుగుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.